హలో ఎవ్రీవన్. అందరూ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు? అందరూ బాగా చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్లో మనకి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అండ్ స్పెసిఫిక్గా మనకి హెడ్డింగ్తో అయితే ఇచ్చారు. దీనికి రిలేటెడ్గా నేను స్పెసిఫిక్గా హెల్త్ అండ్ డిసీజ్ అని చెప్పేసి జూలై 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అయితే ఒక దిక్కునే మీకోసం అని చెప్పి నోట్స్ రాశాను. అది ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా వీడియోని లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేస్తాను. దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుంది. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. నేనైతే షార్ట్ నోట్స్ రాశాను. ఇందులో కూడా మీకు ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసి ప్రైమరీ అమోబిక్ మెనిన్గోఎన్సెఫలైటిస్. చూసారు కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఇది ఒక రేర్ కైండ్ ఆఫ్ డిసీజ్. మనకి ఇది ఫస్ట్ ఎక్కడ కనిపించింది అంటే సౌత్ కొరియాలో అయితే కనిపించింది మనకి. దీన్ని ఇంకొకరు ఎలా పిలుస్తారంటే నెగ్లేరియా ఫౌలరీ లేదంటే బ్రైన్ ఈటింగ్ అమోబా అని కూడా పిలుస్తారు. ఇది మనకి మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అయితే ఇన్ఫెక్ట్ చేస్తుంది. దానివల్ల డెత్ కూడా వస్తుంది. ఫ్యాటల్ ఇన్ఫెక్షన్ అనమాట ఇది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని మెయిన్గా ఇది మనకి డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ ప్రైమరీ అమోబిక్ మెనిన్గోఎన్సెఫలైటిస్ అనేది మనకి గ్రానులోమోటస్ అమీబిక్ ఎన్సెఫలిటిస్ ఈ డిసీజ్ నుంచి, ఇది కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజే. దీంతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అనమాట. అసలు ఇది ఎలా వస్తుందని మనం చూసుకుంటే మెయిన్గా మనకి షాలో సర్ఫేస్ వాటర్ నుంచి వస్తుందండి. ఇన్కరెక్ట్గా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, దాన్ని క్లియర్గా మెయింటైన్ చేయకపోతే వస్తుంది. హాట్ టబ్స్ నుంచి, స్పాస్ నుంచి, వార్మ్ క్లైమేట్స్ నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ అమోబియోటిక్ మెనిగ్నోసిస్ అంటే మనకి ఏంటంటే మనకి అమోబా అనేది మనకి నోస్ నుంచి బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దీని సిమ్టమ్స్ చూసుకుంటే మనకి ఫీవర్, హెడేక్, వామిటింగ్, సెన్సిటివిటీ టు లైట్. వితిన్ 5 డేస్లో మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఒకవేళ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్తే మనకి స్టిఫ్ నెక్, హెలుసినేషన్, కోమా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి కరెంట్లీ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు. మనకి కాంబినేషన్ థెరపీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ థెరపీ అంటే ఏంటంటే ఏదైతే మనం పారాసైట్స్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ థెరపీని అయితే యూజ్ చేస్తున్నారు కరెంట్లీ. దీనికి ట్రీట్మెంట్ అయితే లేదు ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి డిసీజ్ డౌన్ సిండ్రోమ్ అండి. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనకి ఈ ఫస్ట్ కేస్ అనేది మనకి నియాండర్తాల్స్లో మనకి కనిపించింది. అసలు నియాండర్తాల్స్ అంటే ఎవరు? ఇప్పుడు మనం సివిలైజ్డ్ పర్సన్స్, ఇంకా సివిలైజ్ అవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. ట్రైబ్స్లో మనకి అండమాన్ నికోబార్లో చూసుకుంటే ఎవరితో కలవలేని ట్రైబ్స్ అయితే ఉన్నారు కదా, అలాంటి పర్సన్స్ని నియాండర్తాల్స్ అంటారనమాట. ఇట్ ఈస్ అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా క్రోమోజోమ్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్ట్రా క్రోమోజోమ్ 21 క్రోమోజోమ్ ఉంటుంది, నెంబర్ 21 అనమాట. ఇదైతే మనకి డిఎన్ఏ ఉంటుంది కదండి, అందులో జీన్స్ సంబంధించి మెటీరియల్ అయితే అందులో ఉంటుంది. దీనివల్ల ఇందులో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం చూస్తూ ఉంటాం కదా, బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు చిన్నపిల్లల్లో అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. కొంచెం తింగరగా ఉంటారు, ఫేస్ చాలా ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టాలో తెలియనట్టు ఉంటారు కదా, చాలా స్లోగా ఉంటారు నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే. దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అయితే మనకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ అ పర్సన్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఆర్ ఎక్స్ట్రా పీస్ ఆఫ్ క్రోమోజోమ్. మీకు ఇందాక చెప్పాను కదా, క్రోమోజోమ్ 21 వల్ల అయితే ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది. డిఎన్ఏ కంట్రోల్స్ హౌ యూ లుక్ లైక్ అండ్ బాడీ వర్క్స్. మనం ఎలా కనిపిస్తామో అది డిఎన్ఏ అనేది డిసైడ్ చేస్తుంది. పీపుల్ విత్ డౌన్ సిండ్రోమ్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోజోమ్ 21. దీన్నే మనకి ట్రైసోమీ అని అంటారు. మనకి క్రోమోజోమ్ 21 కదండి, అందుకని చెప్పి ట్రైసోమీ 21 అని కూడా ఈ డిసీజ్ని పిలుస్తారనమాట, ఈ ఎక్స్ట్రా పెయిర్ ఉండడాన్ని. ఈ ఎక్స్ట్రా కాపీ మనకి ఏం చేస్తుందంటే చేంజ్ బేబీస్ బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్. ఆ బాడీ ఎలా ఉండాలి, కొంచెం వంకరగా రావడము, నెక్స్ట్ లేదంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ఈ ఎక్స్ట్రా కాపీ అనేది మనకు చేస్తుంది అనమాట, దాని వర్కింగ్ అది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి నాట్ ఇన్హెరిటెడ్. మనకి ఏదైనా చేస్తే రావడం ఇలా కాదనమాట, లేదంటే ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి రావడం ఇలా ఏం జరగదు. అది మనకి ఎర్లీ స్టేజ్ ఫీటస్ ఉంటుంది కదా, అప్పుడే ఏదో ఒక ఎర్రర్ వల్ల అయితే మనకి
ఇది ప్రాబ్లం అయితే మనకు అక్కర్ అవుతుందన్నమాట. మనకి దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయని చూసుకుంటే దీనికి ఎటువంటి సొల్యూషన్స్ అయితే లేవండి. ట్రీట్మెంట్ అనేది మనకి ఏమీ లేదు స్పెసిఫిక్గా. ఇది లైఫ్ లాంగ్ అనమాట, లైఫ్ లాంగ్ కండిషన్ అండ్ నాన్ క్యూరబుల్. ఎర్లీ థెరపీ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకి కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు తప్ప పర్మనెంట్గా అయితే ఎటువంటి సొల్యూషన్ అయితే లేదు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే జంక్ డిఎన్ఏ. ఈ జంక్ డిఎన్ఏ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అసలు ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ఫస్ట్, యూజింగ్ ఏఐ రీసెర్చర్స్ హ్యాస్ ఫౌండ్ పొటెన్షియల్ క్యాన్సర్ డ్రైవర్స్ హిడెన్ ఇన్ సో కాల్డ్ జంక్ రీజియన్స్ ఆఫ్ డిఎన్ఏ. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెంట్గా ఏఐని యూజ్ చేసుకొని మనకి రీసెర్చర్స్ సైంటిస్టులు ఉంటారు కదండి, వాళ్ళు క్యాన్సర్ డ్రైవర్స్ అంటే క్యాన్సర్స్కి రిలేటెడ్ మనకి సంబంధించినవి థింగ్స్ అనేవి మనకి జంక్ డిఎన్ఏ రీజన్లో అయితే గుర్తించడం అయితే జరిగింది. మనకి ఇక్కడ తెలిసిన పాయింట్ ఒకటే, డిఎన్ఏ అంటే ఏంటని చెప్పి. అసలు జంక్ డిఎన్ఏ ఏంటంటే దీని కనెక్షన్తో చూద్దామన్నమాట. అసలు డిఎన్ఏలో మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట, కోడింగ్ ఒకటి, నాన్ కోడింగ్ డిఎన్ఏ ఒకటి. మనకి కోడింగ్ చూసుకుంటే ఈ కోడింగ్ డిఎన్ఏ అనేది మనకి ప్రోటీన్స్ని క్రియేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నాన్ కోడింగ్ డిఎన్ఏ చూసుకుంటే టు ప్రొడ్యూస్ నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే మనకు తెలుసు కదా, రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇంకొకటి ఈ 2 కాదండి, మనకి నాన్ కోడింగ్లోని ఇంకొక డిఫరెంట్ కేటగిరీ అయితే ఉంది. అదేంటంటే ప్రోటీన్స్ని తయారు చేయదు మనకి, అలాగని చెప్పేసి ఆర్ఎన్ఏకి రిలేటెడ్ ఫంక్షనింగ్ కూడా చేయదు. అది ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ తెలియదు, అసలు దాని ఫంక్షనింగ్ ఏంటో ఎవ్వరికీ తెలియదు అనమాట. ఫంక్షనింగ్ అనేది స్టిల్ అన్నోన్. ఆ అన్నోన్ ఫంక్షన్ అనేది అనే మనకి అది ఏదైతే రీజన్ అయితే ఉందో మనకి అసలు తెలియని ఫంక్షనింగ్, దాన్ని జంక్ రీజన్స్ ఆఫ్ డిఎన్ఏ అని పిలుస్తారు. మనం హ్యూమన్ జీన్స్లో చూసుకుంటే మనకి అది 98% అయితే ఉంటుందండి. అదే ఒకవేళ మనము బ్యాక్టీరియాలో చూసుకుంటే 2% అయితే ఉంటుంది మనకి. నాన్ కోడింగ్ డిఎన్ఏ చూసుకుంటాం కదా అది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే మనకి some lines evidence suggests that fragments of non-functional DNA undergo the process of exaptations. ఇంకా రీసెర్చర్స్ ఏం తెలుసుకున్నారంటే ఇది ఏదైతే జంక్ డిఎన్ఏ ఉంటుందో అందులో సమ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి నాన్ ఫంక్షనింగ్ డిఎన్ఏలోవి కొన్ని ఎగ్జాప్టేషన్ అయితే మనకి ప్రాసెస్లో అయితే ఇన్వాల్వ్ అవుతాయని చెప్పారు. అసలు ఎగ్జాప్టేషన్ ప్రాసెస్ అంటే ఏంటండి, అసలు డెఫినేషన్ చూద్దాం. నార్మల్గా ఎక్విజేషన్ ఆఫ్ ఫంక్షన్ త్రూ మీన్స్ అదర్ దెన్ న్యాచురల్ సెలెక్షన్. అంటే నార్మల్గా రావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ కాకుండా వేరే వేరే క్యారెక్టరిస్టిక్స్ వచ్చి గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ అయితే జరగడం. మీకు ఎగ్జాంపుల్కి అర్థం కావడానికి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ పిక్చర్ చూస్తే మీకు ఫస్ట్ ఫిష్ లైక్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఈ ఏ అయితే ఫిష్ లైక్ స్ట్రక్చర్ ఉందో ఇక్కడ గిల్స్ నుంచి మనకి దాని ఫిన్స్ నుంచి మనకి లెగ్స్ అయితే ఫామ్ అయినాయి. ఆ లెగ్స్ గ్రాడ్యువల్గా మనకి లెగ్స్ కింద ఫామ్ అయిపోయినాయి అనమాట. ఏదైతే మనకి స్విమ్ చేసే ఆక్వాటిక్ యానిమల్ ఉందో యాంఫిబియన్ పాకే యానిమల్గా అయితే వృద్ధి చెందింది. ఇలాగ జరిగేదాన్ని ఎవల్యూషన్ ప్రాసెస్ అంటాడు. ఎగ్జాంపుల్కి మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఫిష్లా ఉంది చూసారా. ఫస్ట్ ఫిష్లా ఉంది, తర్వాత సమ్ కైండ్ ఆఫ్ లెగ్స్ అండ్ టెయిల్ కూడా వచ్చింది. దాని తర్వాత మనకి తెలుసు కదండి చమేలియన్, ఇలాగైతే ఫామ్ అయింది. దీన్నే ఎగ్జాప్టేషన్ అయితే అంటారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. అసలు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ ఉంటుంది కదండి, అందులో ఒక చిప్ని ఇన్సర్ట్ చేస్తారనమాట. ఆ చిప్ ఇన్సర్ట్ చేసి మనకి ఎవరైతే చాలా స్లోగా రెస్పాండ్ అవుతారో, అంతేకాకుండా బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వదో ఎలిప్టిక్ సిజర్స్ అంటారు. ఎలిప్టిక్ సిజర్స్ అంటే మనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అనమాట, చాలా స్లోగా రెస్పాండ్ అవుతారు, బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వదు, ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా తక్కువ అంటారు కదా. చాలామంది చూస్తూ ఉంటాం కదా, మనకి ఇందాక చూసాం డౌన్ సిండ్రోమ్, దానికి కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది ఇది. అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి మనకి సైంటిస్టులు కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారనమాట. ఇది మనకి ఫస్ట్ టైం యూకే బేస్డ్ టీనేజర్ ఓడాన్ నల్సన్, ఈయనైతే మనకి ఈ ప్రాసెస్ని అయితే ఇంప్లాంట్ చేయించుకున్నాడు మనకి బ్రెయిన్లోని. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు బి ఫిట్టెడ్ విత్ అ బ్రెయిన్ ఇంప్లాంట్ టు హెల్ప్ to bring his elliptic scissors under control by using this device, deep brain stimulation device, also used for Parkinson's disease and other neurological conditions. మీకు చెప్పాను కదండి, ఇవన్నీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ లాగే ఉంటాయి. స్లోగా రెస్పాండ్ అవుతారు, సరిగ్గా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు, నర్వ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం ఉంటాయి. సో వాళ్ళు ఏదైనా దానికన్నా రెస్పాండ్ అవ్వాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. అసలు దీని వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం మనము. దీని వర్కింగ్ చూసుకున్నట్లయితే మనకి
న్యూరోస్టిమ్యులేటర్ డివైస్ కాన్స్టెంట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు బ్రెయిన్ టు డిస్టర్బ్ అబ్నార్మల్ సిజర్స్ కర్జింగ్ సిగ్నల్స్. మనకి అబ్నార్మల్ సిజర్స్ ఇందాక చెప్పాను కదండి, ఏవైతే మనకి తప్పుగా చేస్తూ ఉంటూ నెక్స్ట్ తప్పు అంటే ఏది రెస్పాండ్ అవ్వాలో అర్థం కాక అయోమయమైన ఫేస్ పెడతారనమాట. అలాంటివి లేకుండా ఈ డివైస్ అనేది మనకి ఒక చిప్ ఉంటుందన్నమాట, బ్రెయిన్లో అయితే ఇన్స్టాల్ చేస్తారు. దానికి ఎలక్ట్రోడ్స్ ఫిట్టింగ్ చేసి మరి ఇన్స్టాల్ చేస్తారనమాట బ్రెయిన్లో. ఇవి కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని అయితే బ్రెయిన్లో జనరేట్ చేసి యాక్టివ్గా ఉండడానికి, స్పీడ్గా కొంచెం బ్రెయిన్ వర్క్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి మైటోకాండ్రియల్ డిసీజెస్. ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ దట్ ఎఫెక్ట్ మైటోకాండ్రియాస్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద ఎనర్జీ ఆర్గన్స్ నీడ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. అసలు ముందు మనం మైటోకాండ్రియా అంటే ఏంటో తెలుసుకుందాము. మైటోకాండ్రియా అనేది మనకి ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంటుంది, మనం చిన్నప్పుడు చదువుకున్నాము. మైటోకాండ్రియా ఇస్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్. ఇందులో మనకి సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అసలు మనకి మైటోకాండ్రియా ఏం చేస్తుంది, ఇది మనకి కెమికల్ ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, మనం తినే ఆహారం నుంచే మనకు వస్తుంది. మెయిన్గా దాంట్లో ఆక్సిజన్, మనం తీసుకునే ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ మాలిక్యూల్స్. అసలు ఫ్యూయల్ మాలిక్యూల్స్ అంటే మనం తినే దగ్గర నుంచి మనకి ఫ్యాట్స్, షుగర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇది ఫుడ్ కింద కెమికల్ ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమికల్ ఎనర్జీ అనేది మనకి ఎలా అయితే ఇన్వర్టర్లోని ఛార్జింగ్ ఎలా అయితే మనకి పవర్ని ఎలా ఇస్తుందో, సేమ్ అదే విధంగా ఈ కెమికల్ ఎనర్జీని ఏటీపీ కింద స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అలా స్టోర్ చేసుకొని మనకి ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మైటోకాండ్రియా కోసం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ మైటోకాండ్రియా అనేది ఇన్హెరిటెడ్ ఓన్లీ ఫ్రమ్ మదర్. మనకి మదర్ నుంచి మాత్రమే ఈ మైటోకాండ్రియా అనేది వస్తుంది అనమాట. అసలు ఈ మైటోకాండ్రియా ఎఫెక్ట్ అయితే ఏం జరుగుద్ది మొత్తం బాడీ అంతా ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఎనర్జీని సప్లై చేసేది ఇది మైటోకాండ్రియా అనమాట. అసలు ఇది రావడానికి రీజన్స్ చూసుకుంటే మనకి జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఏంటంటే, మనం పుట్టినప్పుడే జీన్స్లో ప్రాబ్లమ్స్, లోపాల వల్ల మనకి ఇటువంటి కైండ్ ఆఫ్ డిసీజ్ అయితే రావచ్చు. సిమ్టమ్స్ చూసుకుంటే మనకి మస్కులర్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కామన్. ఇప్పటివరకు మనం చూసాం కదండి, ఆ డిసీజెస్లో మ్యాక్సిమం మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇక్కడ దీనికి క్యూర్ చూసుకుంటే మనకి న్యూ క్యూర్ అండి, స్పెసిఫిక్గా ఎటువంటి క్యూర్ లేదు దీనికోసం అని చెప్పి ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా సజెస్ట్ చేస్తే డాక్టర్స్ ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే చేస్తారు కదా, దానికి అలాంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఫిజికల్ థెరపీ, వైటమిన్స్, సప్లిమెంట్స్ అండ్ స్పెషల్ డైట్స్. ఇవి తప్ప ఇంకా దీనికి సపరేట్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ అయితే లేవండి. మనకి కరెంట్లీ ఎక్కువగా వేధిస్తున్న డిసీజ్ ఏదైనా చూసుకుంటే మనకి డెంగ్యూ అని కూడా చెప్పచ్చు. ఈ డెంగ్యూ న్యూస్ కోసం అయితే చూసేద్దాం. మనకి హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక రీసెంట్లీ టుక్ సోమోటో కాగ్నిసెన్స్ ఆఫ్ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ డెంగ్యూ అక్రాస్ ద స్టేట్. మనకి డిసీజ్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారంటే బ్రేక్ బోర్న్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది మస్కిటో బోర్న్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. మనకి రైనీ సీజన్లో అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కామన్గా మనకి ట్రాపికల్, సబ్ ట్రాపికల్ క్లైమేట్స్లో అయితే మనకు కనిపిస్తుంది. ట్రాన్స్మిషన్ త్రూ బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఏడీస్ మస్కిటోస్లో మనకి ఏడీస్ మస్కిటో అని ఉంటుంది. ఇది బైట్ చేయడం వల్ల అయితే వస్తుంది. మనకి డెంగ్యూ వైరసెస్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డెంగ్యూ వైరసెస్ అయితే ఉన్నాయి. ఇది కంటేజియస్ కాదండి, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వదు, అంటే ముట్టుకోగానే స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే కాదు. మనకి ఇది ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు కదా, తన దగ్గర నుంచి చిల్డ్రన్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనం ఇంకా చూసుకుంటే మనకి వరల్డ్ వైడ్గా ఎవ్రీ ఇయర్ మనకి 400 మిలియన్ డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ అక్కర్ వరల్డ్ వైడ్ ఈచ్ ఇయర్. మనకి సివియర్గా ఈ డెంగ్యూ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చిందంటే దాన్ని డెంగ్యూ హోమోర్హెజిక్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తారనమాట. దీనికి ట్రీట్మెంట్ చూసుకుంటే, ఇది సివియర్ ఫీవర్ అనేది చాలా కొద్ది మందిలో వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ చూసుకుంటే స్పెసిఫిక్గా మెడిసిన్ అంటూ ఏం లేదు. మనకి పెయిన్ సిమ్టమ్స్ ఉంటుంది కదా, ఆ పెయిన్స్ని మనకి ట్రీట్ చేస్తారంతే, సపరేట్గా మెడిసిన్ అయితే ఏం లేదండి. ఇంతే ఈ న్యూస్. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకి బ్యాక్టీరియోఫేజ్. అసలు ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందో చూద్దాం. రీసెర్చర్స్ రీసెంట్లీ డెవలప్డ్ ఎ న్యూ వే టు స్టోర్, ఐడెంటిఫై అండ్ షేర్ ఫేజెస్, మేకింగ్ దెమ్ మోర్ యాక్సెసిబుల్ టు పేషెంట్స్ హూ నీడ్ దెమ్. అసలు ముందు బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటో తెలుసుకుందాము. నార్మల్గా మనం కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాము.
దీనికోసం అని చెప్పి మనకి డాక్టర్ యాంటీబయోటిక్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి చాలా మందిలో ఈ యాంటీబయోటిక్స్కి కూడా బ్యాక్టీరియా అనేది లొంగదనమాట. దానికి కూడా అలవాటు పడిపోయి ఇంకా వాటికి కూడా లొంగకుండా ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి కోసం అని చెప్పేసి మనకి ఈ కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. దీన్నే బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పేసి అంటారనమాట. ఒకసారి చూద్దాం, మీకు వర్కింగ్ నేను వీడియో చూపిస్తాను. ముందు ఇది ఒకసారి అయితే చూసేద్దాం. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వైరస్. ఇది ఒక వైరస్ అనమాట బ్యాక్టీరియోఫేజ్ అనేది. దట్ ఇన్ఫెక్ట్స్ బ్యాక్టీరియా. ఇది దేని ఇన్ఫెక్ట్ చేస్తుంది? బ్యాక్టీరియాని అయితే ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట, దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియోఫేజ్ అసలు మీనింగ్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఈటర్ అని చెప్పేసి. ఇట్ డిస్ట్రాయ్స్ హోస్ట్ సెల్ కంపోజ్డ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, మేబీ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ. ఇక్కడ మనకి ఎన్ఏ కనిపిస్తుంది కదా, అదే న్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్ లేదా డిఎన్ఏ. మనకి ఇక్కడ వర్కింగ్ చూసుకుంటే, వర్కింగ్ ఒకసారి నేను నార్మల్గా చదివేసుకు వెళ్ళిపోతాను, తర్వాత నేను మీకు ఈజీగా అర్థం కావడానికి అని చెప్పి ఒక వీడియో చూపిస్తాను నేను. ఇట్ వర్కింగ్ చూసుకుంటే మనకి ఇట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ససెప్టిబుల్ బ్యాక్టీరియం అండ్ హైజాక్స్ ద బ్యాక్టీరియం సెల్యులర్ మెషినరీ. న్యూ బ్యాక్టీరియోఫేజెస్ అసెంబుల్ అండ్ దెన్ బర్స్ అవుట్ ఆఫ్ బ్యాక్టీరియం కాల్డ్ లైసిస్. ఇక్కడ నార్మల్గా ఏం చెప్తున్నారంటే, ఏ అయితే ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉందను ఇలా ఉంటుంది, అది ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంటుందండి. ఇది మనకి ఈ బ్యాక్టీరియాకి అటాచ్ అవుతుంది అనమాట ఫస్ట్. తర్వాత దీని లోపలికి దానికి సంబంధించి ఇంజెక్ట్ చేస్తుంది. దానివల్ల నెంబర్ ఆఫ్ మనకి దీనికి డూప్లికేషన్స్ అయితే తయారవుతాయి ఈ బ్యాక్టీరియాలో. అలా పెరుగుతూ 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 ఇదంతా బర్స్ట్ అయిపోద్ది అనమాట. మొత్తం దీని మెకానిజం ఆపేసి ఈ బ్యాక్టీరియాని మొత్తం ఇన్ఫెక్ట్ చేసి టోటల్గా డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్నే లైసిస్ అని చెప్పేసి ఈ మెకానిజంని పిలుస్తారు. అసలు దీని యూజెస్ ఏంటో చూద్దాము. యూజెస్ కెన్ డిస్ట్రాయ్ బ్యాక్టీరియా దట్ ఆర్ రెసిస్టెంట్ టు డ్రగ్స్ సచ్ యాజ్ యాంటీబయోటిక్స్. ఎందుకంటే మీకు చెప్పాను కదా, యాంటీబయోటిక్స్కి ఏవైతే రెసిస్టెంట్గా ఉంటాయో వాటిని అయితే డిస్ట్రాయ్ చేస్తుంది. ఫేజ్ థెరపీ హోల్డ్ ప్రామిసింగ్ పొటెన్షియల్ ఇన్ ఫైట్ అగేనెస్ట్ ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. మీకు ఒకసారి మెకానిజం అయితే చూపిస్తాను. Imagine a phage as like a cruise missile that only hunts and kills members of one very unlucky family. When a phage finds its victim, it connects its tail fibers with receptors and uses a sort of syringe to puncture the surface. In a weird motion, the phage squeezes its tail and injects its genetic information. Within minutes, the bacteria is taken over. It's now forced to manufacture all the parts of new phages. They only stop when the bacteria is filled up with brand new phages. In the final step, they produce endolysin, a powerful enzyme that punches a hole in the bacteria. The pressure is so high that the bacteria sort of vomits out all of its insides and dies. New phages are released and begin the cycle anew. చూసారు కదా వీడియో, సేమ్ అలాగే ఈ బ్యాక్టీరియాని అయితే డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి షింజెల్లా. మనకి రీసెంట్గా ఐసీఎంఆర్ అనేది ఇండియాతో పార్ట్నర్షిప్ అయ్యి మనకి వ్యాక్సిన్ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేసింది, కానీ ఇంకా అది ఎవరికి మార్కెట్లోకి అయితే రాలేదన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్లీ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ ఫౌండ్ అన్ ఇండియన్ పార్ట్నర్ టు మ్యానుఫ్యాక్చర్ ద బ్రేక్ త్రూ వ్యాక్సిన్ ఫర్ షిజెల్లా ఇన్ఫెక్షన్. అసలు షిజెల్లా ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే అండి, ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ వెరీ కంటేజియస్, అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మనం ఎక్కువగా చిల్డ్రన్ అండర్ ఏజ్ గ్రూప్ 5 years లోపు ఉన్న పిల్లల్లో అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళకనే కాదు, ఎనీ ఏజ్కి ఇది అక్కర్ అవుతూ ఉంటుంది. దీనికి కరెంట్లీ వ్యాక్సిన్ అయితే ఏం లేదు. మనం ఇక్కడ న్యూస్లో అయితే చూసాం కదా ఇండియన్ పార్ట్నర్ అని చెప్పి. ఆ ఇండియన్ పార్ట్నర్ ఎవరంటే మనకి కోల్కతా ఐసీఎంఆర్ NIRBI, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ రేస్ టు రిలీజ్ వ్యాక్సిన్. ఇంకా రిలీజ్ చేయలేదు, కమింగ్ సూన్ అనమాట మనకి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి కొలెరా. చూసుకుంటే మనకి ఎక్కువగా మనకి మాన్సూన్ టైంలో వస్తుంది, రైనీ సీజన్లో. దాని ఎందుకు అని అంటే మనకి ఆ టైంలో బ్యాక్టీరియా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మేజర్గా మనకి డ్రింకింగ్, ఈటింగ్ కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల అయితే మనకి కొలెరా వస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది వచ్చినప్పుడు మాత్రం మనకి సివియర్గా డయేరియా ప్రాబ్లం ఉంటుంది. ఈ డయేరియా వల్లే మనకి డిహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్కువ డిహైడ్రేషన్ జరిగితే చనిపోవడం కూడా ఛాన్స్ ఉందన్నమాట.
నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ చూసుకుంటే ఇది ప్రెడిక్ట్ చేయొచ్చు, ప్రివెంట్ కూడా చేయొచ్చు మనం కావాలంటే వ్యాక్సిన్స్ని యూజ్ చేసుకొని. కరెంట్లీ మనకి WHO అనేది 3 వ్యాక్సిన్స్ని అయితే తీసుకొచ్చింది. అవేంటో ఒకసారి చూద్దాము. డ్యూకోరల్, షెన్చోల్, యూవీచోల్ ప్లస్ ఈ 3 వ్యాక్సిన్స్ని అయితే తీసుకొచ్చింది. ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రీహైడ్రేషన్ థెరపీ, యాంటీబయోటిక్స్, జింక్ సప్లిమెంట్స్ వీటిని యూజ్ చేసుకుని అయితే మనకి డాక్టర్స్ అయితే మనని ట్రీట్ చేస్తారనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సిఫిలిస్. ఇంప్రూవ్డ్ టెస్టింగ్ హ్యాస్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ ఓవర్ 6,000 cases of syphilis, a sexually transmitted disease primarily linked to unsafe sex according to data from Mumbai AIDS Control Society MDACS between 2018-19 to 2022-23. దీనికి అసలు ఏ బ్యాక్టీరియా వల్ల కర్స్ చేస్తుందంటే మనకి ట్రిపోనిమా పెలిడమ్. దీనికి సిమ్టమ్స్ ఏం కనిపించమంటే మనకి ఇయర్స్ అలా సిమ్టమ్స్ లేకుండానే ఉంటుంది అనమాట. మనకి ఈ ఇన్ఫెక్షన్ ఒకసారి క్యూర్ చేస్తే తగ్గిపోదు, మళ్ళీ వస్తుంది అనమాట. ఇది మనకి ప్రెగ్నెన్సీ టైంలో మదర్ నుంచి చైల్డ్కి అయితే ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు, బట్ రియాకర్ అవుతుందని మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము. ఇంకా చూసుకుంటే మనకి దీనికి మోస్ట్ కామన్గా ఏం యూజ్ చేస్తారంటే ట్రీట్మెంట్ కింద పెన్సిలిన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మనకి సిఫిలిస్ అంటే ఎలా ఉంటుందంటే మనకి చూసుకుంటే హ్యాండ్స్ మీద ఇలా డాట్స్ మొత్తం ఇలా చుక్కలు బాడీ మీద ఇలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఈ డిసీజ్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యూవిన్ పోర్టల్ ఆల్రెడీ మనం చూసాం కదా. COVID-19లో మనకి కోవిన్ అని చెప్పి పోర్టల్ తీసుకొచ్చారు కదా, దానికి సేమ్ రెప్లికేషన్లా ఉంటుంది. ఈ రెండు కూడా వ్యాక్సిన్కి మేనేజ్మెంట్కి రిలేటెడ్ అండి. ఇది పాన్ ఇండియా లాంచ్ చేస్తున్నారు. ఎప్పుడు August 10 లాంచ్ చేస్తారంట. అసలు ఎయిమ్ ఏంటంటే టు మెయింటైన్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఆఫ్ రొటీన్ ఇమ్యునైజేషన్స్. యూవిన్ నౌ ఇన్ పైలట్ మోడ్ అక్రాస్ ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్లో లాంచ్ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే మనకి కాకపోతే వెస్ట్ బెంగాల్లో అయితే మనకి ఇది పైలట్ బేసిస్ మీద అయితే లాంచ్ చేయట్లేదు. అండర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ క్యాప్చర్స్ ఎవ్రీ వ్యాక్సినేషన్ ఈవెంట్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, చిల్డ్రన్ ఏజ్డ్ 0 to 5 years. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి యూనిఫామ్ QR కోడ్, డిజిటలీ వెరిఫైడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారంట. సిటిజన్స్ కెన్ సెల్ఫ్ రిజిస్ట్రీ ఫర్ వ్యాక్సినేషన్స్, ఆల్సో ఫెసిలిటేట్స్ ABHA ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ IDs ఫర్ కాంప్రహెన్సివ్ హెల్త్ రికార్డ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి టిర్జెపటైడ్ అండ్ సెమాగ్లూటైడ్, ఈ రెండు మేజర్గా చెప్పుకోవాలంటే మనకి వెయిట్ లాస్ డ్రగ్స్ అండి. దీనికోసం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. క్వశ్చన్లో మహా అడిగితే టిర్జెపటైడ్ అండ్ సెమాగ్లూటైడ్ డ్రగ్స్ రిలేటెడ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనం వెయిట్ లాస్ డ్రగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్గా ఒకసారి న్యూస్ అయితే చూసేద్దాము. Recently, in a first, an expert committee of India drugs regulator gave the green light to drug tirzepatide, and India could soon allow game-changing weight loss drug tirzepatide. Weight loss drugs have been approved by FDA, Food and Drug Administration, for chronic weight management in adults. These are polypeptides, small proteins, boost levels of GLP-1, glucagon like peptide 1, మేక్ సెన్స్ ఆఫ్ ఫుల్నెస్. అంటే మనకి ఏదైనా కొంచెం తిన్నా సరే ఈ కెమికల్ వల్ల మనకి ఇదైతే మనకి బూస్ట్ చేస్తుందంట. ఈ టిర్జెపటైడ్, సెమాగ్లూటైడ్ అనేది మనకి బూస్ట్ చేయడం వల్ల మనకి కొంచెం తిన్నా సరే చాలా ఎక్కువ తినేసామో ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ GLP-1 యూజెస్ ఇంకొకటి ఏంటంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ మనకి డయాబెటీస్లో కంట్రోల్ చేయడానికి బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. సెమాగ్లూటైడ్ only targets GLP-1 receptors. Tirzepatide also boosts second hormone GIP. దీంతో పాటుగా మనకి సెమాగ్లూటైడ్ అనేది ఒకదాన్ని మాత్రమే GLPని మాత్రమే మనకి టార్గెట్ చేస్తుంది. కానీ టిర్జెపటైడ్ అనేది చెప్పేసి మనకి సెకండ్ హార్మోన్ GIP, గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోఫిక్ పాలీపెప్టైడ్, ఈ రెండింటిని GLP ఈ రెండింటిని కూడా టార్గెట్ చేస్తుంది అనమాట వెయిట్ లాస్లో. అసలు మనకి సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఫాస్ట్ చెప్పేస్తున్నాను. నాసియా,
diarrhea, vomiting, constipation, abdominal pain, indigestion, injection site reactions, fatigue, allergic reactions, bleaching, hair loss, heartburn. నెక్స్ట్ న్యూస్ చూసుకుందాం మనము. నెక్స్ట్ వచ్చేసి మనకి లేట్ బ్లైట్ డిసీజ్. ఈ లేట్ బ్లైట్ డిసీజ్ అనేది మనకి టమాటోస్ని అయితే ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ డిసీజ్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని అయితే ఇన్ఫెక్ట్ చేస్తుంది. మన న్యూస్ చూసుకుంటే CPRI, Central Potato Research Institute, recently issued an advisory for potato farmers across the country warning a high risk of late blight in crop due to changes in weather conditions affect tomatoes and potatoes. Spread from infected transplants, certain weeds related to tomatoes. మనకి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న సాప్లింగ్స్ తీసుకొచ్చి, అప్పుడే ఇది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఒకటి ఇన్ఫెక్ట్ అయితే మొత్తం ఓవరాల్ క్రాప్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. ఈ లేట్ బ్లైట్ డిసీజ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మనకు వైరల్లా అని చెప్పేసి లేదంటే ఉంటాయి కదండి, అలాగే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. పారాసైట్స్ అలా ఉంటాయి కదా, ఇది ఫంగల్ కేటగిరీకి అయితే వస్తుంది. మనకి ట్రీట్మెంట్ చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ ఫంగిసైడ్, ఫంగైడ్ కాబట్టి ఫంగిసైడ్స్ని అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చాందీపుర వైరస్ ఇన్ఫెక్షన్. మనకి చాందీపుర నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే న్యూస్ని గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇది ఎండమిక్ కాబట్టి ఇండియాలోనే స్టార్ట్ అయింది ఈ వైరస్. ఈ చాందీపుర వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది ఏ ఫ్యామిలీకి చెందిందంటే రబ్డోవిరిడే ఫ్యామిలీకి చెందింది. ఆల్సో includes other members such as లైసా వైరస్ దట్ కర్స్ ర్యాబీస్. మనకి లైసా వైరస్ అనేది ర్యాబీస్ కర్స్ చేస్తుందంట, అది కూడా దీంతో కంబైన్ అయ్యి ఉంటుంది. కర్స్డ్ బై శాండ్ ఫ్లైస్. అసలు ఇది ఎలాగ కర్స్ అవుతుంది మనకి అంటే శాండ్ ఫ్లైస్, ఇంకా మస్కిటోస్ వల్ల, ఏడీస్ మస్కిటోస్ వల్ల అయితే ఇన్ఫెక్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ముందు న్యూస్లో చెప్పాను డెంగ్యూ ఎలాగా స్ప్రెడ్ అవుతుందో, ఆ మస్కిటోస్ వల్లే ఈ చాందీపుర వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇది సెంట్రల్ నర్వ్ సిస్టమ్స్ని అయితే డ్యామేజ్ చేస్తుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటే మీకు ఏ డిసీజ్ వస్తే ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను నేను. ఎన్సెఫ్లైటిస్ అంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా ఉండము. నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యాక్టివ్ టిష్యూస్ ఆఫ్ బ్రెయిన్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి. మెయిన్లీ చిల్డ్రన్ బిలో 15 years. ఎవరికైతే 15 years లోపు ఉంటారో వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారనమాట దీనికి. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి దీనికి స్పెసిఫిక్గా ఏ ట్రీట్మెంట్ లేదు. నో స్పెసిఫిక్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఆర్ వ్యాక్సిన్. ఫస్ట్ అవుట్ బ్రేక్ మనకి చూసుకుంటే 1965లో వచ్చింది. ఇక్కడ మనకి మహారాష్ట్రలో వచ్చిందనమాట. అందుకనే మీకు ముందే చెప్పాను కదా న్యూస్ స్టార్టింగే, ఇది ఎండమిక్ టు ఇండియా అని చెప్పి. లార్జ్లీ ఎండమిక్ టు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ న్యూస్ చూసుకుందాము. ఈ న్యూసెస్ అన్నీ కూడా నేను జూలై మంత్ నుంచి అయితే తీసి మీకోసం అని చెప్పి రాశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి కొలిషన్ ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్. కొలిషన్ ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్. ఇది మనకి 2017లోనే స్టార్ట్ చేశారు. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే దావోస్, స్విట్జర్లాండ్. ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కదండి జనవరిలో మనకి మీటింగ్స్, అక్కడ జరిగిందనమాట. బై ఏ గవర్నమెంట్తో ఇండియా, నార్వే వీళ్ళిద్దరూ చేసుకున్నారనమాట. వాళ్ళతో పాటుగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ద వెల్కమ్ ట్రస్ట్ అండ్ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వీళ్ళైతే దీన్ని స్టార్ట్ చేశారనమాట. కొలిషన్ ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్ అని చెప్పేసి. అసలు దీని మిషన్ ఏంటంటే మనకి టు యాక్సలరేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎగెయిన్స్ట్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ థ్రెట్స్. మనకి COVID-19 లాంటి డిసీజెస్ వచ్చినాయి అంటే దానికోసం ఫాస్ట్గా వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ వేసి వ్యాక్సిన్ ఫాస్ట్గా కనిపెట్టాలని చెప్పేసి అందరూ కంబైన్డ్ అయ్యి చేస్తారనమాట వర్క్ని, హెల్ప్ తీసుకుని అనమాట. అలాగే మనకి ఇది ఇండియన్ ఇనిషియేటివ్ కదండి. ఈ CEPI ఇప్పుడు మనం ఏదైతే కొలిషన్ చూసామో అది మనకి రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనాగరేటెడ్ ఏషియాస్ ఫస్ట్ హెల్త్ రీసెర్చ్ రిలేటెడ్ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ. మనకి ఇదైతే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మనకి ఇది స్టార్ట్ చేశారు అని చూసుకుంటే మనకి ఫరీదాబాద్లో అయితే స్టార్ట్ చేశారు.
ఇంకా దీనికోసం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ సిఈపిఐ అనేది దీని సపోర్ట్తో మనకి 50+ వ్యాక్సిన్స్ అనేది ఇప్పటివరకు హై రిస్క్ ప్యాథోజన్స్కి ఫ్యూచర్ డిసీజ్ ఎక్స్ అంటే మనకి తెలియని డిసీజ్ని ఎక్స్ అని చెప్పేసి డినోట్ చేస్తారనమాట. అలాంటి డిసీజ్కి 50+ వ్యాక్సిన్స్ అయితే కనుక్కున్నారు. ఈ సిఈపిఐకి మనకి ఒక 5 year ప్లాన్ అయితే పెట్టుకుంది. 2022 to 2026 అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే పెట్టుకుంది. మనకి 100 days మిషన్ అనమాట. ఏదైనా ఒక కొత్త డిసీజ్ వచ్చిందంటే దానికి 100 daysలో వ్యాక్సిన్ అయితే కనిపెట్టాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుందాం. నెక్స్ట్ న్యూస్ నెక్స్ట్ నుంచి వచ్చే న్యూస్లన్నీ చాలా చిన్నగా ఉంటాయండి, ఫాస్ట్గా చెప్పేసుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనకి న్యూ క్యాసిల్ డిసీజ్ ఇది మనకి దేనికోసం సంబంధించిందంటే పౌల్ట్రీ ఫార్మ్స్కి సంబంధించిందండి. అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ అనగానే మీకు ఐడియా వచ్చేస్తుంది కదా, ఏంటి హెన్స్ చికెన్స్ ఉంటాయి కదా, వాటికైతే ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇది హైలీ కంటేజియస్. ఒక దానికి వచ్చిందంటే అన్నిటికీ వచ్చేస్తుంది. ఒక విధంగా బర్డ్స్కి వస్తాయి అన్నమాట ఇవి. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. మనకి బ్రెజిల్ గవర్నమెంట్ అనేది అగ్రికల్చర్ మినిస్టర్ రీసెంట్గా అయితే చెప్పాడనమాట హెల్త్ ఎమర్జెన్సీ ఈ న్యూ క్యాసిల్ డిసీజ్కి సంబంధించి. ఇక్కడ మనకి రియో గ్రాండే డోసల్ ఇది మనకి బ్రెజిల్లో అయితే ఉంది. దీనికి ఫస్ట్ అయితే మనం ప్రివెన్షన్ వ్యాక్సిన్ అయితే వేయచ్చు, కానీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి టెన్జాపిరిన్ అనేది మనకి స్పిటింగ్ కోబ్రా వెనం. దీని నుంచి మనకి మెడిసిన్గా అయితే వాడతారనమాట. యూజ్ ఇట్ టు ట్రీట్ సీరియస్ బ్లడ్ క్లాట్స్. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చి కెటామైన్ పిల్. ఈ కెటామైన్ పిల్ అనేది మనకి డిప్రెషన్ తగ్గించడానికి అని చెప్పి యూజ్ చేస్తారంట. మనకి డైరెక్ట్గా ఆప్షన్స్లో కెటామైన్ పిల్ రిలేటెడ్ టు అని చెప్పి డిప్రెషన్ అలాగైనా ఇవ్వచ్చు. లేదంటే కెటామైన్ పిల్ ఆల్సో కాల్డ్ యాజ్ పార్టీ డ్రగ్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కెటాలర్ అని కూడా పిలవచ్చు. మనకి ఇండియాలో అయితే ప్రెసెంట్ దీని స్టేటస్ వచ్చేసి షెడ్యూల్ ఎక్స్లో అయితే ఉంది, ఆర్ షెడ్యూల్ 10లో అయితే ఉంది. ఇది టైట్లీ కంట్రోల్ అనమాట, చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి హంటా వైరస్. ఈ హంటా వైరస్ అనేది రోడెంట్ బార్న్ హంటా వైరస్. మనకి ఈ రోడెంట్ అంటే ఏంటంటే కొంచెం చూడడానికి మనకి ఎలకలా ఉంటుందండి. మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్ చేసి. దీనివల్ల మనకి యుఎస్ ఒక హెల్త్ అలర్ట్ అయితే ఇచ్చింది. 4 members అయితే చనిపోయారంట ఈ హంటా వైరస్ వల్ల. దీనికి ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. ఈ హంటా వైరస్ వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్, హెమోరాజిక్ ఫీవర్, రీనల్ సిండ్రోమ్. మనకి హోమోహాజిక్ ఫీవర్ ఆల్రెడీ డెంగ్యూ వల్ల వస్తుందని కూడా చెప్పాను కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీవర్ అయితే దీనికి కూడా వస్తుందంట. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూద్దాము. ఇదే లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 NPRD. ఇక న్యూస్ చూసుకుంటే 4 out of 12 Center of Excellence for Rare Diseases have utilized funds allocated to them by government under NPRD National Policy for Rare Diseases in the last 3 years according to patient advocacy groups. మనకి నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ప్రోగ్రామ్ కిందంట ఇప్పటి వరకు మనకి ఫండ్స్ ఇస్తే మొత్తం మనకి ఎన్నైతే 12 ఉన్నాయన్నమాట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. అందులో 4 మాత్రమే యూటిలైజ్ చేసుకున్నాయి. అసలు ఏంటివి అని చూద్దాం. యాక్చువల్లీ మనకి ఎన్పిఆర్డి అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కంట్రోల్ అయితే ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే ఎవరికైతే రేర్ డిసీజెస్ అయితే వస్తాయో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. ఆ రేర్ డిసీజెస్ అనేవి మనకి సిఈఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇందులో మెన్షన్ చేస్తారు. కొన్ని కైండ్ ఆఫ్ రేర్ డిసీజెస్ అవి ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, మనీ సపోర్ట్ అయితే ఇస్తారనమాట. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనకి 3 types ఆఫ్ రేర్ డిసీజెస్ కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 1 డిజార్డర్స్ ఎమినబుల్ టు టైమ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ గ్రూప్ 2 లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లోవర్ కాస్ట్. గ్రూప్ 3 డెఫినిటివ్ ట్రీట్మెంట్ వెరీ హై కాస్ట్ లైఫ్ లాంగ్ థెరపీ. ఇలాగా 3 కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేశారు. మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేస్తుంది? డయాగ్నోసిస్, ప్రివెన్షన్, ట్రీట్మెంట్ ఆఫ్ రేర్ డిసీజెస్.
మనకి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి గవర్నమెంట్ అనేది వన్ టైం గ్రాంట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై క్వాలిటీ మెషినరీస్ మనకి కావాలి కదా, మెడిసిన్స్ ఇవన్నీ, వాటి కోసం అని చెప్పి 5 crores వన్ టైం గ్రాంట్ కింద అయితే ఇస్తుంది. ఫినాన్షియల్ సపోర్ట్ అప్ టు 50 lakhs టు పేషెంట్స్. మనకి రేర్ డిసీజెస్ అయితే వస్తాయి కదా, అది కాస్ట్లీ కదా క్యూర్ చేసుకోవడం. అంతేకాకుండా రేర్ డిసీజ్ అనేవి చాలా తక్కువ మందికి అయితే వస్తూ ఉంటాయి. అవి క్యూర్ చేసుకోవడం చెప్పి ఈచ్ పర్సన్కి 50 lakhs అయితే ఇస్తారు. అకార్డింగ్ టు NPRD 2021 రూల్స్ ప్రకారం. అవుట్ సైడ్ అంబ్రిల్లా స్కీమ్, ఇది కాకుండా ఇంకొక స్కీమ్ అయితే ఉంది. అదేంటంటే మనకి RAN రన్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి, ఇది ఒక స్కీమ్ అయితే ఉందండి. ఇంకొకటి మీకు నోట్ కింద చెప్పాల్సింది ఏంటంటే నిదాన్ కేంద్రాస్. మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. నిదాన్ కేంద్రాస్ అసలు దేనికి సంబంధించిన అడగచ్చు. మనకి జెనెటిక్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఈ నిదాన్ కేంద్రాస్ని అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనకి మేజర్గా ఈ టాపిక్లో చూసుకుంటే NPRD అనేది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్స్ ఇండిజీనియస్ ఫర్ రేర్ డిసీజ్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఎవరికైతే రేర్ డిసీజ్ వస్తుందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అయితే ఈ NPRD అయితే చూస్తుంది అనమాట. దీంతో వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూసెస్తో అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.